పరం శాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బేహద్ పరం మహానాత్మలకు మహాన్ జ్ఞాని యోగి ఆత్మలకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మీరందరూ కూడా చక్కగా బేహద్ జ్ఞానం వింటూ జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్తున్నారు అని అనుకుంటూ ఉన్నాం. బాపూజీ చెప్తున్నటువంటి బేహద్ జ్ఞానము లోనే ఈ బ్రహ్మాండంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి వేదాలు ఉపనిషత్తుల యొక్క జ్ఞానం బేసిక్ అయినప్పటికీ కూడా సాధారణంగా ఫౌండేషన్ ఆధ్యాత్మిక మార్గంలో పునాదిగా ఇవి గనక ఉంటే మీరు ఈ జీవితంలో జ్ఞాన మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఊర్ధ్వ మార్గంగా ఉన్నత స్టేజిని చేరుకోగలగటానికి ప్రయాణం చేయగలుగుతారు. పరపదాన్ని పొందగలుగుతారు. బేహద్ కళల పరంధామానికి కూడా చేరగలుగుతారు. హద్దు ఔర్ బేహద్ రెండూ అవసరమే. హద్దును పూర్తిగా లౌకికం బేసిక్ తెలుసుకున్నప్పుడే అనంతమైనటువంటి జ్ఞానాన్ని మనం గ్రహించగలుగుతూ ఉంటాం. ఈరోజు మనం ప్రశ్నోత్తరాల రూపంలో జ్ఞానం యొక్క చర్చ అనేది నిరాలంబ ఉపనిషత్తులోని కొన్ని విషయాలను మనం ఇక్కడ చర్చించుకుందాం అని అంటున్నారు అనంతభాయ్. ఈరోజు లైవ్ ఎపిసోడ్ 232 అనంతభాయ్ చెప్పినటువంటి దానికి తెలుగు అనువాదం. మీరు ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రశ్న ఆన్సర్లు చాలా చక్కగా అర్థం చేసుకొని లోతుగా గ్రహించినట్లయితే బేహద్ అర్థాలను తెలుసుకుంటూ మీరు పరమ సత్యాన్ని పరమ పదాన్ని పొందగలుగుతూ ఉంటారు. ఇక్కడ పరబ్రహ్మ రూపము మరియు జగద్బ్రహ్మ యొక్క రూపము పూర్ణత్వము అని చెప్పడం జరుగుతూ ఉంది. పరబ్రహ్మ పూర్ణ, జగత్ బ్రహ్మ బి పూర్ణ. పూర్ణము అంటే సంపన్నత స్టేజి, పరిపూర్ణ స్టేజి, పరాకాష్ఠ. ఇది కార్యాత్మకంగా ఉండేటువంటి షార్ట్ లైవ్డ్ టెంపరీ అనే దాని నుండి హైయెస్ట్లోకి వెళ్ళేది. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇక్కడ చిన్న చిన్న ప్రశ్నలు చిన్న సమాధానాల రూపంలో ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది మీరు చాలా ఇష్టపడతారు అని ఆశిస్తూ ఇక్కడ దీని గురించి చెప్తూ ఉన్నాం. దీని లోపల ఈ యొక్క ఉపనిషత్తులో బ్రహ్మ ఎవరు, ఈశ్వరుడు ఎవరు, జీవితం ఏంటి, ప్రకృతి ఏంటి, పరమాత్మ ఎవరు, బ్రహ్మం అంటే ఎవరు, బ్రహ్మ ఎవరు, విష్ణువు ఎవరు, రుద్రుడెవరు, ఇంద్రుడెవరు, యముడెవరు, సూర్యుడెవరు, చంద్రుడెవరు, దేవతలంటే అసురులంటే ఎవరు, పిశాచాలు అంటే ఎవరు, మానవులేంటి, స్త్రీలేంటి, పశు మొదలైన వాటి గురించి అన్ని వివరంగా షార్ట్ అండ్ స్వీట్లో చెప్పడం అనేది జరిగింది. జడము మరియు చైతన్యము, బంధన మరియు ముక్తి, ఉపాసన చేసేయడానికి యోగ్యత ఏంటి, విద్వాంసులెవరు, మూర్ఖులెవరు, ఇలాంటి ప్రశ్నలు కూడా ఈ యొక్క ఉపనిషత్తులో చెప్పడం అనేది జరిగింది. తపం ఏంటి, పరంపదం ఏంటి, దేన్ని అంటారు పరంపదం అని, గ్రహణీయం ఏంటి, అగ్రహణీయం ఏమిటి, సన్యాసం అంటే ఏంటి, దీని యొక్క అంశాలను కూడా ఈ యొక్క ఉపనిషత్తులో చాలా చక్కగా వ్యక్తీకరించారు. చిన్న ప్రశ్నలు గొప్ప అద్భుతమైన వజ్రం లాంటి మహోన్నతమైనటువంటి సమాధానాలు దీనిలో ఉన్నాయి. ఈ వీడియోని ఒకసారి కాదు, మీరు మాటి మాటికి వింటూ ఉండండి. చాలా అద్భుతంగా మీలో పరివర్తన వస్తుంది. మీకు జ్ఞానం యొక్క డీప్నెస్ కూడా అర్థమవుతూ ఉంటుంది. ఈ విధంగా చెప్పటము అంటే ఇక్కడ మహత్తత్వము, అహంకారము, పృథ్వీ, జలము, తేజము, ఆకాశం నుండి యుక్తమైనటువంటి బ్రహ్మాండ స్వరూపము, కర్మ మరియు జ్ఞానం యొక్క అర్ధరూపము అంటే
జ్ఞానం ఏంటి, కర్మ ఏంటి, ఎలా చేయాలి, అర్ధసహితంగా ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు. అందుకని ఇది అద్భుతంగా ఉన్నది. సంపూర్ణంగా ఇది అధ్యయనం చేయుటకి ఈ విధంగా మేము కూడా ఈ యొక్క టాపిక్ని తీసుకున్నాము. సర్వశక్తి సంపన్నమైన పరమాత్మ కూడా అనంత్, శుద్ధ్, శివ్, శాంత్, నిర్గుణ్ మొదలైన శబ్దాలతోటి పరమాత్మను ఇక్కడ సంబోధించటం, వర్ణించటం కూడా జరిగింది. కాబట్టి ఇది చాలా అనిర్వచనీయమైనది. అంటే వర్ణించటం చాలా కష్టము, అయినా చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తూ ఉన్నారు. మామూలుగా ఈ యొక్క ఉపనిషత్తులు వ్యాసుడు చెప్తూ ఉంటే గణేశుడు రాశారు అని కూడా అంటూ ఉంటారు. వేదాల్లో, ఉపనిషత్తుల్లో జ్ఞానం అనేది చాలా అద్భుతంగా ఉంది. అందుకనే భక్తి మార్గంలో నుండి జ్ఞాన మార్గంలోకి వస్తూ జ్ఞాన చింతన చేయాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి అధ్యయనం చేస్తూ ఉంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు తపస్సు ద్వారా, త్యాగము తపస్సు ద్వారా, యోగము ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా మనం టాపిక్కి వెళ్ళి ప్రశ్న ఆన్సర్లు ఎలా చెప్పారో మనం తెలుసుకుందాము. ఫస్ట్ ప్రశ్న, ఈశ్వరుడు అంటే ఎవరు, ఆయన యొక్క రూపం ఏమిటి? దీనికి ఆన్సరు, ఈశ్వరుడు అంటే బ్రహ్మం అనగా జ్యోతి స్వరూపం. ఆయన యొక్క ప్రకృతి శక్తి యొక్క సహాయంతో లోకాలను రచన చేశారు, అనగా డైమెన్షన్లు అంటున్నారు. తరువాత అంతర్యామి స్వరూపంతో అందరిలో పరమాత్మని యొక్క శక్తిని ప్రవేశింప చేయటానికి ఈ బ్రహ్మాండాన్ని సృష్టి స్థితి లయాలుగా చేయుటకు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుని నియమించారు. తరువాత ఇంద్రుడు ఈ యొక్క స్వర్గలోకం వరకు దేవతల యొక్క నియంత్రితగా పాలన చేయుటకు నిమిత్తం చేశారు. అయితే ఈశ్వరుడు అంటే నిరాకారుడు అని కొంతమంది, సాకారం అని కొంతమంది చెప్తూ ఉంటారు. నిర్గుణ బ్రహ్మ అని అంటూ ఉంటారు. నెక్స్ట్ ప్రశ్న, జీవులు ఎవరు, ఎలా ఉంటారు? ఈ యొక్క ప్రశ్నకు సమాధానము, ఎప్పుడైతే చైతన్య స్వరూపంలో ఈశ్వరుణ్ణి బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రుడుగా మరియు ఇంద్రుడు మొదలైన పేర్లతోటి చెప్పటం జరుగుతూ ఉందో ఆ పేరును బట్టి రూపాలు కూడా ఉంటూ ఉంటాయి. గీతలో కూడా కృష్ణుడు నేనే అన్ని అని చెప్పాడు కదా. అదేవిధంగా ఇక్కడ చైతన్య స్వరూపమైనటువంటి ఈశ్వరుణ్ణే సర్వస్వం అనుకుంటూ ఉంటారు. ఆ రూపాల ద్వారా దేహము మరియు మిథ్య అభిమానం అనేది కూడా ఉంటుంది. స్థూలము, దేహము, రూపం అంటే మిథ్య, అది నశ్వరమైనదే. కానీ దేహం అనేటప్పటికీ అభిమానం వస్తుంది. స్థూలంగా ఉన్నాం అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే స్థూలము అంటూ ఉన్నారో అప్పుడు జీవుడు అనబడుతూ ఉంటూ ఉంటారు. చైతన్యాన్ని కాన్షియస్ స్టేజ్ అని, స్వరూప సోహం అనే స్వరూపంలో ఒక్కడిగా ఉంటూ శరీరాల్లో భిన్నత్వం ఉన్న కారణం వల్ల జీవ్ అనే పేరు వస్తూ ఉంటుంది. ఈ విధంగా అనేక ఏకత్వం నుండి భిన్నత్వం వరకు తయారైపోతూ ఉంటుంది ఈ జీవుల యొక్క సంఖ్య. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఈ చైతన్యం సోహం స్వరూపంతో ఒకటిగా ఉన్నప్పుడు శరీరాల్లో మరి భిన్నత్వం ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అంటే వారి యొక్క పాత్ర. అనేక జీవులుగా ఒక్కరే అనేక జీవులుగా అయిపోయారు అని. నెక్స్ట్ ప్రశ్న, ప్రకృతి ఏంటి? ప్రకృతి అని దేన్ని అంటారు అంటే, బ్రహ్మ ద్వారా బ్రహ్మ యొక్క సాన్నిధ్యంతో చిత్ర విచిత్ర సంసారాన్ని రచన చేయుటకు శక్తిశాలి స్వరూపాన్ని బ్రహ్మ యొక్క బుద్ధి రూపి శక్తి అనేది ఉంటూ ఉంటుంది. రచన చేయటానికి శక్తి అవసరం. ప్రకృతి పురుషులు అన్నట్టు బ్రహ్మ పరం లైట్ జ్యోతి స్వరూపమైతే ఆయనకు శక్తి కవచంగా ఉంటుంది. ఇది విచిత్రమైన ప్రపంచాన్ని రచన చేయుటకు శక్తిశాలి స్వరూపాన్ని ప్రకృతిని సృష్టించారు. బ్రహ్మ యొక్క రచన బుద్ధి అనేటువంటి శక్తి ఏ ప్రకృతి బుద్ధి ద్వారా వచ్చేదన్నమాట.
నెక్స్ట్ ప్రశ్న, పరమాత్మ ఎవరు? పరమాత్మ అంటే దేహము మొదలైన వాటి నుండి అతీతంగా ఉన్న కారణం వల్ల అది బ్రహ్మం అవుతుంది. బ్రహ్మ అంటే లైట్ స్వరూపం, పరమాత్మ లైట్ స్వరూపం. పరమాత్మ బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, యముడు, సూర్యుడు మరి చంద్రుడు మొదలైన దేవతల రూపంలో కూడా ఈయనే ఉంటారు. ఈయనే అసురుడు, పిశాచి, నర్, నారి, పశు మొదలైన రూపంలో కూడా ప్రకటితమవుతూ ఉంటారు. అందుకని పరమాత్మ కూడా రాక్షస స్వరూపంలో రాక్షసుల వంశంలో జన్మ తీసుకున్నట్టు అంశాలు మనకు చెప్తూ ఉంటారు. ఇది జడ పదార్థం మరియు బ్రాహ్మణులు మొత్తం కలిసే ఉంటూ ఉంటుంది. అయితే ఇంతకు బ్రహ్మం అంటే ఏంటి అనే ప్రశ్న ఇక్కడ వస్తూ ఉంది. ఇది సమస్త విశ్వం యొక్క శక్తి, పరం లైట్, బ్రహ్మం లైట్ స్వరూపం. దీని యొక్క అతిరిక్తంగా ఇంకొకటి లేదు. అంటే ఎక్కడ చూసినా బ్రహ్మస్వరూపమే, ఎక్కడ చూసినా పరమాత్మ శక్తి స్వరూపమే. ఆయన యొక్క శక్తి అందరిలో ఉంది. పరమాత్మ లేకుండా ఇంకొకటి లేదు అనే దానికి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి జాతి అంటే ఏంటి? జాతి అంటే శరీరం యొక్క కర్మల అనుసారంగా జాతి మతాలను పెట్టారు, జాతులను పెట్టారు. చర్మం అంటే స్కిన్ సంబంధించినటువంటి వాళ్ళు, రక్తం, మాంసము, అస్తిత్వము, బోన్ అనేది ఏమీ ఉండదు. అంటే ఏంటి అంటే జాతి అనేది ఆత్మకు సంబంధించింది కాదు. ఈ జాతి కాల్పనికం, అంటే కల్పన చేయటానికి, వ్యవహారానికి ఇది నిమిత్తం అవుతూ ఉంటుంది. పలాని జాతి అని చెప్పుకోవటము అంటే వారి కర్మని బట్టి ఈ యొక్క జాతిని, జన్మను బట్టి జాతి అని అంటూ ఉంటారు. నెక్స్ట్, కర్మ ఏంటి? ఇంద్రియాల ద్వారా ఏదైతే కార్యోన్ముఖులై కర్మలు చేస్తూ ఉంటారో, చేసినటువంటి కర్మకు నేను చేస్తున్నాను అనే భావం తోటి ఎవరైతే చేస్తూ ఉంటారో అది కర్మ అవుతుంది. మరి అకర్మ అంటే కర్తాపన్ మరియు భోగతాపన్, అహంకార సహితంగా ఫలితాన్ని కోరికతోటే చేసేటువంటి పని కర్మబంధన రూపంలో ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అనగా నేను చేస్తూ ఉన్నాను అనే అహంకారంతో, కోరికతోటి కర్మలు చేస్తూ దాని యొక్క బంధనలో ఇరుక్కుపోతూ ఉంటారు. అయితే ఎవరైతే కర్మ బంధన అతీతంగా ఉంటూ అకర్తగా ఉండి చేస్తూ ఉంటారు, నేను చేస్తున్నాను కూడా నాకు తెలియదు అనే భావనతోటి చేస్తారో అకర్మ అవుతుంది. వాస్తవంగా దీన్ని నా పుణ్యం, నా పాపం లేదు, పుణ్యం లేదు, అలాంటి కర్మని అకర్మ అంటారు. ఇది సతయుగంలో ఉంటుంది అని చెప్పడం కూడా కొంత జరుగుతూ ఉంది. అకర్మ అని అంటే నిత్యం యజ్ఞం, వ్రతము, తపము, దానము మొదలైన కర్మలన్నీ అకర్మలుగా చెప్పబడుతూ ఉండేవి. నెక్స్ట్, జ్ఞానం ఏంటి? శరీరము మరియు ఇంద్రియాల పైన నియంత్రణ ఉంచుకొని సద్గురువు ఉపాసనతోటి శ్రవణ్, మనన్, ధ్యానం, అభ్యాసము ద్వారా ఏదైతే దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటారో వాటిని అర్థం చేసుకుంటూ ఉంటారు. తెలివిగా లోపల ఉంటూ, ఎరుకలో ఉంటూ, అటెన్షన్గా ఉండి అర్థం చేసుకునే దాన్ని జ్ఞానము అంటారు. జ్ఞాన్ మీన్స్ సమజ్నా అంటారు, అర్థం చేసుకోవటమే. జ్ఞాన్ మీన్స్ ఇన్ఫర్మేషన్ అని కూడా అంటారు. ఇన్ఫర్మేషన్ ఇస్తుంది జ్ఞానం. ఇన్ఫర్మేషన్ అనుసారంగా అర్థం చేసుకోవటం, ఆ రూపంలో జ్ఞాన స్వరూపంగా పరివర్తన కావటం అనేది జ్ఞానము. చైతన్య తత్వాల యొక్క అనుభూతిని పొందేదే ఈ జ్ఞానము అని అంటూ ఉన్నారు. మరి ఆ జ్ఞానం ఏంటి అంటే ఏ విధంగా తాడును సర్పంలాగా భావించి అజ్ఞానంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి దాన్ని అజ్ఞానం అంటారు. ఇక్కడ చూడండి, ఆ రకంగానే అజ్ఞానంతో అజ్ఞానిగా
ఉంటూ బ్రహ్మలో దేవ, పశు, పక్షి, మనుషు, స్త్రీ, పురుషుడు, వర్ణ ఆశ్రమాలు, బంధన, ముక్తు మొదలైన పేర్లతోటి వీటిని తెలుసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి అంటే డిఫరెన్సెస్ అనేది చూడటం అన్నమాట. వీళ్ళు దేవతలు, వీళ్ళు బ్రహ్మ, మనుషులు, జంతువులు, స్త్రీలు, పురుషులు, బంధన, ముక్తి ఇట్లాంటి పేర్లతోటి డివైడ్ చేస్తూ ఉంటారు. అలా దృష్టితోటి చూస్తూ ఉంటారు. అందరిలో ఉన్నది ఆత్మ, అందరిలో ఉన్నది ఈశ్వరుడు శక్తి, అంతా పరమాత్మ అనేది చూడరు. అదే అజ్ఞానం కింద చెప్పబడుతూ ఉంటుంది. నెక్స్ట్ సుఖం అంటే ఏంటి? ఇక్కడ సుఖము అంటే చక్కగా దీన్ని వర్ణించారు. పరమ సత్యం ఇది తెలుసుకోండి. సచితానంద స్వరూపం పరమాత్మను తెలుసుకోవటంతో ఏదైతే ఆనందం కలుగుతూ ఉంటుందో, స్థితి అనేది లభిస్తూ ఉంటుందో, తయారవుతుందో అదే సుఖం. చూడండి ఎంత మంచి చక్కటి పాయింట్ చెప్తూ ఉన్నారు. సచితానంద స్వరూపాన్ని పరమాత్మను తెలుసుకోవటంతో ఆత్మకు ఏదైతే స్థితి తయారవుతుందో, ఆనందమయంగా అనిపిస్తూ ఉంటుందో అది ఆత్మ సుఖంగా అవుతూ ఉంటుంది. మరి దుఃఖం అంటే ఏంటి అంటే నశ్వరమైనటువంటి ఓ రూపాన్ని విషయ వాసనలు, సంకల్పాలు, ఆలోచనలు ఏదైతే చేస్తూ ఉంటారో అదే దుఃఖం. ఇది కూడా అర్థం చేసుకోవాలి. దేనివల్ల దుఃఖం వస్తుంది అంటే వాళ్ళు చేసినటువంటి వికల్పాలే, విషయ వాసనల గురించి ఆలోచన వారికి తప్పకుండా దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్వర్గం అంటే ఏంటి? సత్ నశ్వర్ కా సత్సంగ్ సమాగమ్ హి స్వర్గ్ హై. అంటే స్వర్గము అంటే సుఖభోగాలు అని అనుకుంటూ ఉంటారు, కానీ అది కూడా నశ్వరమయ్యేయే. కానీ సత్సర్గం చేసుకుంటూ సమాగమంలోనే సుఖం ఉంది, ఇదే స్వర్గము, దీన్ని మించింది లేదు. సుఖాన్ని భోగ రూపంలో అనుభవించేదాన్నే స్వర్గము అని అంటూ ఉంటారు. మరి నరకం అంటే అసత్యము, నశ్వర సంసారము, విషయ వాసనలో మునిగిపోతూ వ్యక్తి ఇటువంటి సంపర్కాలు కలిగినటువంటి వాళ్ళదంతా నరకమే. ఇక్కడ ఇంకా దీని గురించి చక్కగా చెప్పాలి అంటే అసత్యమును, దొంగతనము, మోసము, లూటి చేసే వాళ్ళ యొక్క సంపర్కంలో ఉండటమే ఒక నరకం. వాస్తవంగా వాళ్ళకు తెలుసో తెలియకో అసురత్వాన్ని కలిగి తమో ప్రధానమైన కోరికలతోటి ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా మరి ఈశ్వరుడికి దూరం అవుతారు, ఈశ్వరుని కూడా పొందలేరు. ఇది మరి నరకమే కదా అంటూ ఉన్నారు. నెక్స్ట్ బంధనం అంటే ఏంటి? అనాది అవిద్య యొక్క వాసన ద్వారా ఉత్పన్నమైన ప్రకారంగా నేను చేస్తున్నాను అనుకుంటే బంధన తయారవుతుంది, దానిలో ఇరుక్కుపోవటం, ఇదే ఒక బంధన. ఏదైతే మరి ప్రపంచంలో మానవులు మానసిక బంధన, శారీరక బంధన, స్థూలమైనటువంటి దేహ సంబంధికుల యొక్క బంధన, రకరకాల బంధనలు నేను 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 నాది నాది నా వాళ్ళు అనే విధంగానే భావించి చేస్తూ ఉంటారు, ఇరుక్కుపోతూ ఉంటారు, అదే బంధన. మాతాపితలు, సోదరీ సోదరులు, పుత్రులు ఇవన్నీ కూడా అవిద్యే, మోహాన్ని కలిగించేవి, ఈ ప్రపంచంలో ఇరికించేవి, అంటే బంధన యుక్తంగా తయారు చేసేవి. చేస్తున్నాను అనే అహంకారం, ఆలోచనతోటే బంధన తయారవుతూ ఉంటుంది. మనోకామనలు పూర్తి చేసుకోవటానికి ఏదైతే సంకల్పపూర్వక కర్మలు చేస్తూ ఉంటారో అవన్నీ బంధనే. దేవతలైనా మనుషులైనా కూడా మరి ఈ బంధనకు ఉపాసకులే. వాళ్ళు కూడా మరి కర్మయోని, భోగి యోనిలో ఉంటూ ఉంటారు కాబట్టి కర్మ చేస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు, భోగన భావన కలిగి ఉంటుంది, అందుకని అది బంధాన్ని తీసుకొస్తూ ఉంటుంది అంటున్నారు. తరువాత వర్ణం, బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్య, శూద్రు అనేటువంటి ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము
వీటన్నిటి కూడా పాలన చేస్తూ ధర్మము కర్మ యొక్క సంకల్పాలను చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి బంధనయే. యజ్ఞ, వ్రత్, తపము, దానము ఒక విధి విధానం. ఈ విధానం అనుసారంగా జ్ఞానంతో సంకల్పాలు ఉంటూ ఉంటాయి. ఇది కూడా బంధనే. అనగా ఆధ్యాత్మికము బంధన, జ్ఞానము బంధన, ఇలా ఉంటుంది. సంకల్పం మాత్రంతో ఏదైతే సంభవం అవుతూ ఉంటుందో అది కూడా మరి బంధన స్వరూపమే. దీన్ని గురించి అర్థం చేసుకోవాలి అని అంటూ ఉన్నారు అనంతబాయి. నెక్స్ట్, మోక్షం అంటే ఏంటి? మోక్షము అంటే ఎక్కడైతే నిత్య మరియు అనిత్య వస్తువుల యొక్క ఆలోచన నుండి అతీతంగా ఉంటూ నశ్వరమైన ప్రపంచం యొక్క సుఖదుఖాలకు అతీతంగా విషయ వాసనలు, మమత అంటే మోహము, ప్రేమ, బంధంను నష్టపరుచుకొని సమాప్తం చేసుకుంటూ ఉంటారు. ఈ స్థితినే మోక్షము అని అంటూ ఉంటారు. వర్షిప్పర్ అనగా ఉపాస్యం అంటే ఏంటి? సమస్త శరీరాల్లో స్థిరమైన చైతన్య బ్రహ్మను ప్రాప్తి పొందుటకు గురువు యొక్క ఉపాసన అనేది చెయ్యాలి. మరి శిష్యులు ఎవరు? గురువు అంటే ఎవరు అంటే, గురువు అంటే బ్రహ్మ జ్ఞానాన్ని చెప్పేవాళ్ళు, బ్రహ్మ చైతన్యం వరకు తీసుకుని వెళ్ళేవారు. సమస్త శరీరంలో ఉన్నటువంటి చైతన్య శక్తిని, ఆత్మ యొక్క చైతన్యాన్ని, ఆత్మ జాగృతిని కలిగించే వాళ్ళే గురువు. మరి శిష్యులు ఎవరు అంటే, ఎవరు హృదయంలో అయితే విద్య ద్వారా ఈ మాయా, ఎల్యూజన్, దీని యొక్క క్రియేషన్ యొక్క విషయాలను పూర్తిగా అర్థం చేసుకొని బ్రహ్మ జ్ఞానంతో జీవించి గురువు చెప్పిన అనుసారంగా అనుసరిస్తూ ఉన్నటువంటి వాళ్ళే అసలు శిశులైనటువంటి శిష్యుడు. మరి విద్వాంసులు ఎవరు? అందరి లోపల కూడా ఆత్మతత్వం యొక్క స్థితి, ఆత్మస్వరూపమును తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్వాంసులు. అంటే సత్యాన్ని గ్రహించిన వాళ్ళు, పరమ సత్యాన్ని గుర్తించిన వాళ్ళు. మూర్ఖులు ఎవరు? కర్తాపన్ అనగా నేను చేస్తూ ఉన్నాను అనే భావనలో ఉంటూ, నేను చేయకపోతే ఇది కాదు, నేను తప్ప ఎవరు చేయలేరు, నేనే ఉండాలి అనేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మూర్ఖులు. నెక్స్ట్ ప్రశ్న, అసురత్వం అంటే ఏంటి? ఏదైతే బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు మరియు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా ఐశ్వర్య కామన తోటి వాళ్లను వ్రతము, జపము, యజ్ఞము మొదలైనవి అన్నీ చేస్తూ ఆత్మను తప్పింపచేస్తూ ఉంటారు. దీనిలో కొంత అతి ఉగ్ర రూపము, రాగద్వేషాలు, హింస మొదలైన వాటితోటి ఉన్నటువంటి వాళ్ళుగా తపస్సు చేస్తూ ఉంటారు. అందుకనే దీన్ని ఆసురీ తపం అంటారు. నిన్న కూడా అన్నయ్య చెప్పారు, తపస్సు అనేది భూమి మీదే చేస్తారు, మనుషులే చేస్తారు, మానవ లోకంలోనే తపస్సు చేయటం జరుగుతుంది. అందుకనే దేవతలు కూడా భూమి మీదకు వచ్చి వారు తపస్సు చేస్తారు. స్వర్గంలో, దేవలోకంలో తపస్సు అనేది లేనే లేదు అని చెప్పారు. ఇక్కడ తపస్సు మనుషులు చేస్తారు, రాక్షసులు చేస్తారు, దేవతలు చేస్తారు. ఇక్కడ ఆసురి తపస్సు గురించి చెప్తున్నారు. అందుకనే ఉగ్ర రూపంతో, ద్వేషంతో, హింసాత్మకంగా చేసేటువంటి తపస్సును ఆసురి తపస్సు అని అంటూ ఉంటారు. అసలు తపం అంటే ఏంటి అంటే, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అనే ప్రత్యక్ష జ్ఞానంతో దీక్షాగ్నితో బ్రహ్మను, ఆది దేవతలను పొందటానికి ఏదైతే సంకల్పం చేస్తూ ఉంటారో అదే తపస్సు. అనగా ఏదైతే మానవాత్మ లోపల బీజం ఉన్నదో ఆ బీజాన్ని మేల్కొల్పటం,
బీజంలో ఉన్న మూలాన్ని తప్పింప చేయటమే తపస్సు అని చెప్తూ ఉన్నారు. పరంపదం ఏంటి? పరంపదము అంటే ప్రాణము, ఇంద్రియాలు, కారణము మొదలైనటువంటి భిన్న భిన్న సచితానంద స్వరూపాన్ని, నిత్య ముక్తి బ్రహ్మ యొక్క స్థితిని పొందటమే పరంపదం. అనగా ఈ ఇంద్రుడు, ప్రాణం, సప్తలోకాలు ఈ యొక్క పదవులు కాకుండా డైరెక్ట్గా బ్రహ్మపదం, పరంపదాన్ని, జ్యోతి స్వరూపాన్ని, పరంధామాన్ని పొందటమే పరంపదం అంటారు. అందుకే గీతలో కూడా చెప్పారు, మీరు దేహము దేహ సంబంధీకుల్ని మర్చిపోయి నన్ను శరణు కోరితే, మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకొని పరమాత్మ తండ్రి నన్ను స్మృతి చేస్తే నేను మీకు సీదా పరంపదానికి తీసుకెళ్తాను అని అన్నారు. నెక్స్ట్ एक्सेप्टेबल, एलिजिबल और योग्य क्या है? యోగ్యం అంటే ఏంటి అని అడుగుతూ ఉన్నారు. దేశము, కాలము, వస్తు మరియు మర్యాదకు అతీతంగా వెళ్ళి చిన్మాత్ర స్వరూపంలో ఉంటూ దాన్ని గ్రహించటమే యోగ్యం. ఎలిజిబుల్, యాక్సెప్టబుల్ అని దీని యొక్క అర్థం చెప్తున్నారు. సమాధానం ధారణ, స్వీకృతి చేయటమే యోగ్యం. దీన్ని గ్రహించటం, గ్రహణ చేయటం. అగ్రహణ అంటే స్వీకరించకపోవటం, ధారణ చేయలేకపోవటం. అంటే ఏంటంటే నిజస్వరూపానికి అతీతంగా ఉంటారు, మాయకు ఆధీనమైపోయి ఉంటారు, బుద్ధి ఇంద్రియాలకు వశమై ఉంటూ ఉంది, జగత్తునే సత్యం అనుకుంటూ ఉంటారు. ఇది అస్వీకృతి అనగా అగ్రహం అని అంటూ ఉన్నారు. ఆగ్రహణ అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది విన్న జ్ఞానాన్ని ధారణ చేయకపోవటం, విన్నది సత్యమని మనసుతోటి హృదయపూర్వకంగా స్వీకరించకపోవటం. నెక్స్ట్, సన్యాసి ఎవరు? సమస్త ధర్మాలను వదిలేసి మమత మరియు అహంకారాన్ని పరిత్యాగం చేసేటువంటి వాళ్ళు, ఇష్టమైనటువంటి వాళ్ళను శరణు కోరి ఆయన్నే స్మృతి చేస్తూ ఉండేటువంటి త్యాగము, తపస్సు చేసి అన్నిటినీ వదిలేయటమే సన్యాసం. ఒకటి హద్దులో సన్యాసం, రెండు బేహద్దు. బుద్ధి ద్వారా సన్యాసం చేయాలి. స్థూలంగా సన్యాసం చేసినా మనసులో ఉండిపోతూ ఉంటాయి, బుద్ధిలో ఉంటూ ఉంటాయి. అందుకని బుద్ధి ద్వారా చేయాలి సన్యాసము అని చెప్తున్నారు. ఇక్కడ భ్రమించటం అనేది కాదు. కాబట్టి నిశ్చయంగా బుద్ధి భ్రమించకుండా స్థిరత్వాన్ని పొందినటువంటి స్థితినే సన్యాసము అని అంటూ ఉంటారు. ఇలాంటి మంచి మంచి మహావాక్యాలు ఏదైతే మరి ఈ యొక్క ఉపనిషత్తులో చెప్పారో దీని అర్థాన్ని తెలుసుకొని అనుభవం చేసుకోండి. నేను భ్రమలో ఉన్నానా, భ్రమణ? ఈ విధంగా ఎవరైతే నిర్వికల్ప సమాధిలో లీనమైపోతూ ఉంటారో, సత్యాన్ని తెలుసుకొని, పరమ సత్యాన్ని తెలుసుకొని వాళ్ళు పరమ స్వతంత్రులుగా ఉంటూ ఉంటారు. ఆత్మస్వరూపంలో సమాధి స్టేజ్లోకి వెళ్ళిపోతారు. ఇది పురుష్ సన్యాసి, అన్నిటినీ కూడా ముక్తి అయిపోతూ ఉంటుంది. ఆత్మ పురుష్. సన్యాసం అంటే బుద్ధి ద్వారా ఆత్మ త్యజించటం. పూజ్యులుగా కాగలుగుతూ ఉంటారు. వాళ్ళే యోగిగా, పరమహంసగా, అవధూతగా, బ్రాహ్మణులుగా, బ్రహ్మంగా అయిపోతూ ఉంటారు. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే, బ్రహ్మ అంటే పరమాత్మ తప్ప ఇంకా ఏమీ లేదు ఈ ప్రపంచంలో. లైక్ యాజ్ ఏ బేహద్ సోల్స్. బేహద్ సోల్స్ ఎలా ఉంటారో ఆ విధంగా. నెక్స్ట్, సన్యాసి అంటే ఎవరు? సమస్త ధర్మాలను వదిలిపెట్టి
మమత అహంకారాన్ని పరిత్యాగం చేసి ఇష్ట దేవతల యొక్క శరణులోకి వస్తూ ఆయనే సర్వస్వం అనుకుంటూ నిశ్చింతగా ఆయన మీద భరోసా వేసి ఆంతరిక శక్తి తోటి ఉండేటువంటి వాళ్ళే అసలు శిశులైన సన్యాసులు. ఈ యొక్క మహావాక్యాన్ని అర్థం చేసుకుని అనుభవం చేసుకోండి. ఈ విధంగా అనిర్వికల్ప సమాధిలో లీనమైపోతే పరమ స్వతంత్రంగా ఆత్మస్వరూపంలో ఉండగలుగుతూ ఉంటారు. వాళ్ళు అసలైన సన్యాసులుగా, సన్యాసయుక్తంగా, పూజ్యులుగా, యోగిగా, పరమ అంశగా, అవధూతగా, బ్రాహ్మణులుగా కూడా కాగలుగుతూ ఉంటారు. దీని యొక్క అర్థం ఏంటి అంటే, నిరాలంబ ఉపనిషత్తు యొక్క అధ్యయనం ఏదైతే చేస్తూ ఉన్నామో, గురువు కృపతోటి మనకు పరమ పవిత్రత అనేది లభిస్తుంది. అగ్ని యొక్క లాగా పవిత్రతా శక్తి అనేది వస్తుంది. వాయువుకి తపన, వాయు యొక్క పవనం ఏ విధంగా ఉందో వీళ్ళ మనసు కూడా ఆ విధంగా స్థిరంగా ఉంటుంది. ఏ విధంగా మరి మాటిమాటికి జగత్తులో జన్మ తీసుకోవటం అనేది జరగదు. ఎప్పుడు సన్యాసం చేస్తూ ఏదైతే కర్మబంధన ముక్తులుగా అవుతూ ఉంటారో, సమాధి నిర్వికల్ప సమాధి స్టేజ్లోకి వెళ్తూ ఉంటారో, ఈ భూమి మీదకి మాటిమాటికి జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇదే ఈ యొక్క ఉపనిషత్తు యొక్క రహస్యము. ఇంతకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తూ ఉన్నారు. అవధూత అంటే ఎవరు? అవధూత అనేటువంటి మాట చాలా మహత్వపూర్ణమైనటువంటి శబ్దం. దాని యొక్క ఫస్ట్ అక్షరమే ఆ. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే, అక్షరత్వం యొక్క ఉపలబ్ధంగా తీసుకోవాలి. అక్షరం అంటే ఎప్పుడు కూడా నాశనం కానిది, సదా ఉండేది. క్షణం అంటే బంగురం. అక్షరత్వం అంటే ఈ ప్రపంచం స్థూలమైతే మారిపోతూ ఉంటుంది, వినాశనం అయిపోయేది, పరివర్తనాత్మకమైంది. పరమతత్వము, పరమ ప్రకృతి, ఆత్మ యొక్క స్థితి అది శాశ్వతమైనది. క్షరం, అక్షరం అనేది అందుకనే అన్నమాట. అక్షర బ్రహ్మ అంటారు, క్షర బ్రహ్మ అని అనరు. అక్షర బ్రహ్మ పరమాత్మ అని. ఇక్కడ జీవాత్మ అయితే క్షర జీవాత్మ. జీవాత్మయే పరమాత్మగా అయితే అక్షర పరమాత్మగా అయిపోతారు. క్షణభంగురాన్ని వదిలేసి శాశ్వతాన్ని ఎవరైతే పట్టుకుంటూ ఉంటారో, శాశ్వతం యొక్క ఆంచల్ ఎవరైతే చేతిలోకి తీసుకుంటూ ఉంటారో వాళ్ళే అవధూతలు. అంటే శాశ్వతాన్ని పట్టుకునేవాళ్ళు, అక్షర సత్యాన్ని పట్టుకునేవాళ్ళు, అక్షర బ్రహ్మను పట్టుకునేవాళ్ళు, వాళ్ళే అవధూతలు. ఈ అవధూతలు కూడా మార్గదర్శకులుగా అవుతారు. మాయ నుండి అతీతంగా అవుతారు. మాయ ఆకర్షణలకు కూడా దూరంగా ఉంటారు. అందుకనే ఫస్ట్ అవధూత యొక్క ఫస్ట్ మాట ఆ అనేది వచ్చింది. వా అనేటువంటి అక్షరానికి అర్థము జో వరణ్ కరే అక్షర్కో అంటే స్వీకరించేవాళ్ళు. పరమ సత్యాన్ని, శాశ్వతాన్ని ఎవరైతే వరిస్తూ ఉంటారో, తీసుకుంటూ ఉంటారో దాన్ని వా అన్న మాట నెక్స్ట్ వస్తుంది. అవధూత. ఈ యొక్క మాటని ఆలోచించాలి. ఇది అమృతుల్యమైనటువంటి శబ్దం. జీవితంలో ధారణ చేస్తూ ఉంటే శ్వాసలో కూడా అక్షర వరణ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు పండితులుగా కారు, ప్రజ్ఞావాన్గా అయిపోతారు. పండితులు అంటే మళ్ళీ అహంకారము, జ్ఞాని రకరకాలుగా ఉంటూ ఉంటుంది. ఇంకొక మాటల యొక్క ఆధారంతో చెప్పాలంటే అక్షరము అంటే నిజం, పరమ సత్యాన్ని అనుభవం చేసుకోవాలి. స్వ అనుభూతిని పొందేవాళ్ళు, పరమాత్మను వరించేవాళ్ళు, స్వీకరించేవాళ్ళు,
తమను తాము తొలగించుకునేవాళ్ళు. అంటే తమ యొక్క అస్తిత్వాన్ని సమాప్తం చేసుకొని పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ధారణ చేసేవాళ్ళు. ఈ విధంగా ఎవరైతే తయారై ఉంటారో వాళ్ళను అవధూత అని అంటూ ఉంటారు. ఎప్పుడైతే పరమాత్మను వరణ చేస్తూ ఉంటారో, స్వీకరిస్తూ ఉంటారో, అహంకారాన్ని త్యాగం చేస్తూ ఉంటారు. సమదృష్టి అనేది ఉంటుంది. వదిలేయటము కానీ పరమాత్మను పొందటం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే అహంకారాన్ని వదిలేశారు అంటే పరమాత్మను పొందినట్లే కదా. అందుకని ఇలాగా వర్ణిస్తూ ఉన్నారు. అవధూత యొక్క అర్థం రెండో ఇంకో విధంగా కూడా చెప్పాలి అంటే క్షరము కానిది, శ్వాసలో కూడా అది ఇమిడిపోయేది. అక్షరము యొక్క సుగంధాన్ని ఎవరైతే పొందుతూ ఉంటారో వాళ్ళ యొక్క జీవితం జీవన్ముక్తిగా అయిపోతూ ఉంటుంది. ఇలాగా అంటే ప్రపంచంలోని దుమ్ము, నశ్వరమైన జీవితము, నశ్వరమైన ప్రపంచంలో సారం లేదు అని గ్రహించినటువంటి వాళ్ళు అన్నిటికీ అతీతమైపోతూ ఉంటారు. ఎవరైతే వీటన్నిటికీ కూడా అతీతంగా అవుతూ ఉంటారో లోపల పరమాత్మ నింపుకుంటూ ఉంటారు. పరమాత్మ సమానంగా అయిపోతూ ఉంటారు. వారి లోపల పరమతత్వం, పరమాత్మని యొక్క పవరు, పరమాత్మ సమానంగా అవుతూ ఉంటారు. ఇలాగా ప్రాణుల్లోనే పరమాత్మ ప్రతిష్టం అనేది జరుగుతూ ఉంటుంది. మేల్కొంటూ ఉంటారు. వాళ్ళు మేల్కున్నా, నిద్రపోతున్నా, కూర్చున్నా, చూస్తున్నా, మందిరంలో ఉన్న, బజార్లో ఉన్న, బండి మీద ఉన్న, ఏ ఉన్నప్పటికీ కూడా పరమాత్మని యొక్క ఛాయ వారి వెంటే ఉంటుంది. ఈ ప్రపంచం అంతా దుమ్ముగా, నశ్వరమైనదిగా, వినాశనమయ్యేదిగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని అవధూత అంటారు. స్వాభావికంగా వీళ్ళు తెలుసుకున్నది పరమాత్మ సత్యము, గ్రహించింది పరమ సత్యాన్ని, శాశ్వతమైన ప్రపంచాన్ని, జ్ఞానాన్ని, పరమాత్మను పొందారు. అందుకని వీరు నాణ్యానికి రెండు వైపులా ఎటువంటి బొమ్మ బొరుసు ఉంటుందో వీళ్ళు రెండింటినీ అర్థం చేసుకుంటూ ఉంటారు. అందుకనే అవధూత అని అనటం జరిగింది. ఈ విధంగా పరమాత్మను తెలుసుకున్నటువంటి అవధూతలు పరమాత్మని యొక్క అనుభవాన్ని పొందుతూ నిరహంకారిగా ఉంటూ నేను పరమాత్మను, అహం బ్రహ్మస్మి శివోహం అనేటువంటి స్టేజ్కి చేరుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఈ విధంగా అహంకారంలో కూడా వస్తూ ఉంటారు. నేనే పరమాత్మను అని తెలుసుకున్నటువంటి వాళ్ళు పరమాత్మ సమానంగా అవుతూ ఉంటారు. ఈ విధంగా మనకు చక్కటి సందేశాలని ఇస్తున్నటువంటి ఈ విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోండి, మాటికి వినండి. అప్పుడు పరమాత్మని యొక్క జ్ఞానాన్ని బుద్ధి ద్వారా స్వీకరించగలుగుతూ ఉంటారు. జ్ఞానం వినటంతో, చదవటంతో ఈ యొక్క విషయాలు మీ బుద్ధి యొక్క కెపాసిటీ చాలా పెరుగుతూ ఉంది. పూర్వకాలంలో గురుకులంలో ఆధ్యాత్మిక పాఠాలుగా ఈ ఉపనిషత్తులు, వేదాలు చదివించేవాళ్ళు. వాళ్ళ బుద్ధి అందుకనే ఓపెన్గా ఉండేది. ఆత్మ జాగృతమై హైయెస్ట్ లెవెల్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. మనసుని కంట్రోల్ చేసుకొని సాత్వికంగా ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితాల్లో దీన్ని ప్రాక్టికల్గా ధారణ చేసి చూస్తూ ఉండేవాళ్ళు. అందుకని ఇప్పుడైనా సరే భక్తి మార్గంలో ఎవరైనా సరే ఈ యొక్క ఉపనిషత్తుల జ్ఞానం ద్వారా యథార్థాన్ని తెలుసుకొని బేహద్దులోకి రాగలుగుతారు అని ఆశిస్తూ ఉన్నాము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. పరం శాంతి. బేహద్ ఆత్మిక